ఇలా చేయండి అమ్మా, మీరు 40 దినాలు ఉపవాసం ఉండండి, శుక్రవారం. ఇది మనుషులు కల్పించిన పద్ధతులు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. మార్క్సు వార్త ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడారు. మార్క్సు వార్త 7వ అధ్యాయము మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. ప్రవచన మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు కోట్ చేస్తూ, పెదవులతోనే నన్ను గనపరుస్తారు కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలని భావిస్తూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. మనుషులే, దేవుడే చెప్పాడు ఇవన్నీ. మనుషులు కల్పించిన పద్ధతిలో ఎంత మాత్రం దేవుడు యాక్సెప్ట్ చేయడండి. దేవుడు మనల్ని సృజించాడు కానీ మనము దేవుడిని, సో ఆయన మాట చొప్పున మనం వినాలి, నడవాలి. అంతేగాని నీ సొంత జ్ఞానము, నీ సొంత విధానాలు, విధి విధానాలు చేయడం ఎంత మాత్రం కూడా లోకమంతా పరిగెడుతుంది. సాతానుగాడు, నేను ఎన్నోసార్లు చెప్పాను, సాతానుగాడు కంప్లీట్గా డామినేట్ చేస్తాడు. సో పరలోకం వెళ్ళాలన్నా, ప్రవేశించాలన్నా ముందు నువ్వు ఆయన తండ్రి చెప్పిన మాటలు నువ్వు వినాలి, ఆయన చెప్పినట్టు నువ్వు నడవాలి. వాక్యాంశం మన చేతిలో పెట్టాడు, ఇందులో ఉందా లేదా, ఇదే మనకు ప్రామాణికం. మనుషుల ప్రామాణికం కాదు. మనుషుల మాటలో మనం పరిణిలోకి తీసుకోకూడదు. దేవుడు చెప్పాడా, మనం చేయలేక కాదు కదమ్మా. గుడ్ ఫ్రైడే రోజు చేయలేక కాదు కదా, చక్కగా మట్లాగోరు మనం చేయలేక, మట్టలు తీసుకురాలేక ఎంత పండగలా చేస్తున్నాం. ఆలోచించేయాలి. వేస్ట్ ఇవన్నీ లేఖనంలో లేని. సో ఇవన్నీ ఏంటంటే దేవుని దృష్టికి ఒక రకంగా చెప్పాలంటే పిచ్చి పనులా ఉంటాయి, వెర్రి పనులు లా కనపడతా ఉంటాయి. నేను ఏం చెప్పాను, మీరు ఏం చేస్తున్నారు? మాసములని, దినాలని, ఉత్సవ కాలాలని, పండగ అమావాస్య నేను అసహించుకున్నానే, ఇవేమి నాకు అక్కర్లేదని చెప్తున్నానే. కానీ మీరు అంటే సాతానుగాడు విశ్వాసులందరినీ వాడి వైపు లాక్కుండా, అంటే దేవునికి ఏదైతే ప్రీతికరమైందో దాన్ని అపవిత్రం చేయడమే వాడి పని. ఇప్పుడు లోకమంతా 90% ఆచారాలు వెంబడి పరిగెడుతున్నాయంటే ఒక 10% మాత్రమే దేవుడు ఏం చెప్పాడు, ఏం చేయమన్నాడో వాక్యానుసారంగా నడిచేది వాళ్ళే. పరలోకం చేరే వరకు కొద్దిమంది అని ఎప్పుడూ స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు, అవునా? అందులో మనం ఉండాలంటే ముందు దేవుడు చెప్పిన మాట వినాలి. మనుషులు చెప్పిన మాటలు వింటే దేవుడు ఏమాత్రం కూడా అంగీకరించడం.